ముచ్చంతలు పట్టి వెన్ను నుండి వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఈరోజు. ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామంటారు. ఎక్కడ అడిగినా కాంగ్రెస్ రాష్ట్ర అకాడమీ సెక్రటరీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యారనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పెషల్ స్టేటస్ లేదో చూద్దాము అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగన్ అనుకుంటే ఒకసారి కూడా జగన్ గారు మళ్ళీ స్పెషల్ స్టేటస్ న్యూసే ఎక్కలేదు. ఒకసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు. ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. ఒకసారి నిలదీయలేదు. కనీసం మాట వస్తమైనా కూడా స్పెషల్ స్టేటస్ ఏమైంది అని బీజేపీని నిలదీయలేదు. దాంతో స్పెషల్ స్టేటస్ కాస్త మొత్తానికే మూలన పడింది. ఈ రోజు మన స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% మిగిలిస్తామన్నారు. అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగనన్న గారేమో 3 రాజధాని అన్నారు. తీరా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు రాజధానియే లేకుండా పోయింది. అసలు రాజధానికి అడ్రస్సే లేకుండా పోయింది. రైల్వే జోన్లు ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చున్నారు. మరి మన ఆంధ్ర బిడ్డలకు కనీసం 1 కోటి మందికైనా ఉద్యోగాలు ఇచ్చారంటే 1 కోటి మందికి కాదు కదా, 10 లక్షలు కాదు కదా, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా ఈ రోజు 19 లక్షల మంది బిడ్డలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డ్రైవర్లుగా పని చేస్తున్నారు. లేకపోతే చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ కర్మ ఎందుకు పట్టింది? ఎందుకంటే మన స్పెషల్ స్టేటస్ లేకపోవడంతో, పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో, మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో, డెవలప్మెంట్ లేకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడంతో, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో అసలు పరిశ్రమలే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండడం కాదు కదా, ఉన్న స్థానం నుంచి కూడా ఇంకా పతనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. పెట్టిన నాయకులు వీళ్ళు కాదా? మరి ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎంపీ అయినా గెలవకుండానే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశం అయిపోయింది, కైవసం అయిపోయిందంటే ఈ పాపం ఎవరిది? వాళ్ళు బాధితులు కావడం కాదు కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బాధితులను చేయాలని చూస్తున్నారు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, చంద్రబాబు గారైనా, జగనన్న గారైనా. ఇది అన్యాయం అని నేను ఎత్తి చూపుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని చాలా వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరు చెప్పి చిచ్చు పెట్టి ఆ మంటలో చలిరాచుకునే పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఒకటే మన రాష్ట్రాన్నైనా దేశాన్నైనా స్వతంత్రం
టీడీపీ వైసీపీ నాయకులు స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టు పెట్టిన పార్టీలు టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మన 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఆయన అక్కడ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఈయన చేయకపోగా ఉద్యమం చేసిన వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుంభోత్సవ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ అనే పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ఇటు పాలక పక్షమైనా ప్రతిపక్షం టీడీపీ అయినా 2 పార్టీలు కుంభకైపోయాయి. అందుకే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అయినా 2 పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి, బీజేపీకి బానిసలుగా మారారు. నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడ విడ్డూరం, ఇది దేశంలోనే ఎక్కడా లేదు. ఎక్కడ